మేడ్చల్ జిల్లా బోడుపల్ బాలాజీ హిల్స్ ఘటన కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇప్పటికే నిందితుడు మహేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు స్వాతి శరీర భాగాలను ముక్కలుగా చేసి పడేసిన ప్రాంతాల్లో దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని తీసుకుని ప్రతాప సింగారం దగ్గర మూసి పరిసర ప్రాంతాల్లో సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు మేడిపల్లి పోలీసులు. కాళ్ళు చేతుల భాగాలు ఎక్కడ పడేశాడోనని గాలిస్తున్నారు. వికారాబాద్ జిల్లా కామారెడ్డి గూడకు చెందిన మహేందర్ రెడ్డి అదే గ్రామానికి చెందిన స్వాతి అలియాస్ జ్యోతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. హైదరాబాద్ లో క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తున్న మహేందర్ రెడ్డి బోడుపల్ ఈస్ట్ బాలాజీ హిల్స్ శ్రీనివాస్ నగర్ కాలనీలో గతేడాది నుంచే ఉంటున్నారు. అయితే కొంతకాలం తర్వాత ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిన ఆ జంట తిరిగి నెల క్రితమే అదే ఇంట్లోకి అద్దెకు దిగారు. ఇందులోనే మహేందర్ రెడ్డి ఈ దారుణానికి ఒడిగట్టడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. భార్య స్వాతిని చంపి కాళ్ళు చేతులు తల మొండం వేరు చేశాడు భర్త మహేందర్ రెడ్డి. అనంతరం ఆ శరీర భాగాలను వేరు చేసి కవర్లో వేశాడు భర్త మహేందర్ రెడ్డి. అయితే స్వాతి గర్భవతి అయినట్టు తెలుస్తోంది. స్వాతి బంధువు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న మేడిపల్లి పోలీసులు మహేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. మరోవైపు స్వాతి తల్లి స్వరూప తన బిడ్డను మహేందర్ రెడ్డి ఆయన తల్లిదండ్రులు అక్క కలిసే హత్య చేశారంటూ ఆరోపించింది. స్వాతికి మాయ మాటలు చెప్పి ప్రేమ వివాహం చేశారని, తమకు తెలియకుండానే స్వాతిని తీసుకువెళ్లి ప్రేమ వివాహం చేసుకుని వచ్చారని అంటోంది. పెళ్లైన దగ్గర నుంచి కూడా దొంగచాటుగా ఎప్పుడో ఒక్కసారి ఫోన్లో మాట్లాడేదని, తాము ఫోన్ చేసిన మహేందర్ రెడ్డి తమ ఫోన్ కలవకుండా పెట్టినట్లు స్వాతి తల్లి స్వరూప ఆరోపించింది. తన కూతుర్ని చంపిన మహేందర్ రెడ్డిని ఆయన కుటుంబ సభ్యులను కఠినంగా శిక్షించాలంటూ స్వాతి తల్లి స్వరూప డిమాండ్ చేస్తోంది. ఈ దారుణ ఘటనపై మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, బలరాం, హైదరాబాద్ నగరంలో మరొక దారుణం చోటు చేసుకున్నట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. కట్టుకున్న భార్యని అత్యంత పాశవికంగా కిరాతకంగా హతమార్చిన ఘటనకు సంబంధించి కూడా ఆలస్యంగా వెళ్లి చూసి చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలాజీ హిల్స్ లో ఎక్కడైతే మహేందర్ రెడ్డి అలాగే స్వాతి ఉంటున్న నివాసం వద్ద మనం ఉన్న చూసుకోవచ్చు. ఈ పైన ఇంట్లోనే గత కొద్ది నెలలుగా నివాసం ఉంటున్నారు. ఏడాది క్రితము ఇంట్లో నివాసం ఉండి ఖాళీ చేసి తిరిగి వెళ్ళి మరొకసారి 20 రోజుల క్రితమే ఇక్కడికి వచ్చినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా మహేందర్ రెడ్డి అటు జ్యోతి అలియా స్వాతి సంబంధించి కూడా ప్రేమ వివాహం చేసుకున్న తర్వాత మొదటిసారి ఇక్కడే వచ్చి కాపురం పెట్టారు. ఆ తర్వాత కొన్నేళ్ళకి ఇక్కడ నుంచి తిరిగి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది. కానీ కొన్ని రోజుల క్రితమే ఎక్కడైతే మొదట్లో నివాసం ఉంటున్నారో అద్దెకు తీసుకుంటున్నారో ఆ ప్రాంతానికి వచ్చి మరొకసారి కాపురం పెట్టినట్టుగా తెలుస్తుంది. ఘటనకు సంబంధించి కూడా కొంత ఆసక్తికర విషయాలు వెలుగుచూస్తున్నట్టు చెప్పుకుంది. మహేందర్ రెడ్డి స్వాతిని అత్యంత కిరాతకంగా పాశవికంగా హత్య చేసి ముక్కలు చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఎందుకంటే మహేందర్ రెడ్డి ఇటు ఆ స్వాతి కూడా ప్రేమ వివాహం చేసుకున్నారు. అటు ఇంట్లో చెప్పకుండా ప్రేమ వివాహం చేసుకుని ఆ తర్వాత నేరుగా ఇక్కడే మొదటిసారి కాపురం పెట్టిన తర్వాత ఆమెని అత్యంత కిరాతకంగా హతమార్చాల్సిన అవసరం మహేందర్ రెడ్డికి ఎందుకు వచ్చిందన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు ఇందుకు సంబంధించి కూడా చాలా కీలక విషయాలను పోలీసులు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. అత్యంత పాశవికంగా స్వాతిని హతమార్చిన తర్వాత ఇటు శరీర భాగాలను వేరు చేసి మూసీలో పడేసేందుకు పక్కా పథకం ప్రకారం కూడా చేసినట్టుగా తెలుస్తుంది. కాళ్ళు వేళ్లతో పాటు మిగిలిన భాగాలు, ఎందుకంటే అవి తల మొండెం భాగాన్ని తీసుకెళ్లేందుకు అతడికి కొంత ఇక్కడ సమయం దొరకకపోవడం అందరూ గుర్తిస్తారన్న ఒక అనుమానంతో కూడా కాళ్ళు వేళ్లను కూడా పూర్తిగా నరికివేసి వాటిని ఒక గోనె సంచిలో కూడా తరలించిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్లో లభ్యమైన పరిస్థితి కనిపిస్తుంది. మహేందర్ రెడ్డి చూడ్డానికి చాలా ఇన్నోసెంట్ గా కనిపిస్తున్నాడు, కానీ అత్యంత కిరాతకంగా పాశవికంగా ఆ స్వాతిని ఎందుకు హతమార్చాలని కూడా పోలీసులతో పాటు స్థానికులు కూడా కొంత ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కొద్ది రోజుల క్రితమే ఏడాది క్రితము ఇక్కడే నివాసం ఉన్నారు. ఈ ప్రాంతాల నుంచి కూడా తిరిగి వెళ్లి 20 రోజుల క్రితమే మళ్ళీ తిరిగి ఆ ఇంట్లోకి వచ్చినట్టుగా స్థానికులు చెప్తున్నారు. ఆమె గతంలో కొంత కలివిడిగా మాట్లాడే ప్రయత్నం కూడా చేసినట్టుగా తెలుస్తుంది. కానీ అటు మహేందర్ రెడ్డి ఎవరైతే ఉన్నాడో తమతో ఎప్పుడు స్థానికులతో మాట్లాడలేదని కూడా స్థానికులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి అయితే మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. మహేందర్ రెడ్డి అత్యంత కిరాతకంగా దారుణంగా జ్యోతిని హతమార్చిన తర్వాత కూడా కాళ్ళు వేళ్ల భాగాలన్నీ గోనె సంచిలో తీసుకెళ్తున్న కొన్ని కీలక క్లూస్ సీసీటీవీ ఫుటేజ్ కూడా మనకి లభ్యమైనట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. చాలా అత్యంత కిరాతక, ఎందుకంటే ఒక మనిషిని హత్య చేయడానికే చాలా మనం భయపడుతున్నాం, కానీ ఆ చంపిన వ్యక్తిని ఆ మహిళని అత్యంత కిరాతకంగా శరీర భాగాలను వేరు చేయడం అంటే సాధ్యంగా. ఎందుకంటే మీర్ చౌక్ లో మీర్పేట సంబంధించిన ప్రాంతంలో కూడా గురుమూర్తి భర్తను భార్యను కూడా అత్యంత కిరాతకంగా హతమార్చి శరీర భాగాలు లభించకుండా చేసిన ఉదంతం మర్చిపోక ముందుకే తాజాగా మేడిపల్లి పిఎస్ లో కూడా ఇలాంటి ఉదంతం చోటు చేసుకోవడంతో స్థానికులు కూడా కొంత భయాందోళన గురిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకు
ప్రేమ వివాహం చేసుకున్న ఆ యువతిని అత్యంత కిరాతకంగా హతమార్చిన అవసరం మహేందర్ రెడ్డికి ఎందుకు వచ్చిందని కూడా ప్రస్తుతం అందరూ ఆలోచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పోలీసుల అదుపులో నిందితుడున్నాడు. కొద్దిసేపటి క్రితం ఉదయం పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకొని తల మొండెం భాగాన్ని కూడా వేరు చేసిన భాగాలు ఏవైతే ఉండే వాటిని కూడా కొన్ని గోడె సంచిలో అటు పోస్ట్ మార్టం తరలించిన పరిస్థితి కనిపిస్తుంది. కాళ్ళు వేళ్ల భాగాలు ఏవైతే ఉండే వాటిని ఇటు ప్రతాపసింగారం మూసి పరిసర ప్రాంతాల్లో వదిలేసినట్టుగా ఇప్పటికే నిందితుడు పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. కాబట్టి వాటిని కలెక్ట్ చేసేందుకు ఎక్కడెక్కడ పడేశాడో తెలుసుకునే ప్రయత్నం కూడా పోలీసు చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితం నిందితుడిని నేరుగా పోలీసుల వాహనాల్లో కూడా ప్రతాపసింగారం మూసి పరివాహక ప్రాంతాలకు సంబంధించి కూడా అక్కడ ఎక్కడైతే వాటిని వదిలేశాడో ఆ ప్రాంతాలను గుర్తించి ఐడెంటిఫై చేసి వాటిని రీకలెక్ట్ చేసే ప్రయత్నం కూడా మేడిపల్లి పోలీసు చేసే పరిస్థితి. ప్రస్తుతానికైతే అత్యంత కిరాతకంగా ప్రేమించి ప్రేమ వివాహం చేసుకున్న ఒక యువతిని అత్యంత కిరాతకంగా హతమార్చడం స్థానికంగా కలకలం రేపినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. బలరాం, కిరణ్, అంటే స్వాతి బంధువులు ఏం చెప్తూ ఉన్నారు? ఎంతకాలం క్రితం వారు ప్రేమ వివాహం చేసుకున్నారు? ప్రేమ వివాహం చేసుకున్న తర్వాత నుంచి ఎటువంటి సత్సంబంధాలు స్వాతి కుటుంబ సభ్యులతో ఉన్నాయి? ప్రస్తుతానికైతే మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే మహేందర్ రెడ్డి స్వాతి అలియా జ్యోతికి సంబంధించి కూడా ఏడాది క్రితమే పెళ్లైనట్టుగా తెలిసింది. పెళ్లైన తర్వాత మొదటిసారి ఈ ఇంట్లోనే ప్రస్తుతం హత్య జరిగిన ప్రాంతంలోనే వారు కాపురానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఇక పూర్తి స్థాయిలో మహేందర్ రెడ్డి జ్యోతి అలియా స్వాతికి సంబంధించిన ప్రేమ వివాహం సంబంధించి కూడా ఇటు ఇంట్లో తెలియనట్టుగా తెలుస్తుంది. కేవలం దొంగచాటుగా మాత్రమే కుటుంబ సభ్యులతో ఆ మృతురాలు మాట్లాడినట్టుగా తెలుస్తుంది. కాబట్టి ప్రస్తుతం మహేందర్ రెడ్డి ఒక్కడే ఇంత దారుణానికి కిరాతకానికి ఒడిగట్టే పరిస్థితి ఉండదు. మహేందర్ రెడ్డి కుటుంబ సభ్యులు కూడా తన కూతురు చంపేందుకు పక్కా పథకం ప్రకారమే వ్యూహరచన చేసినట్టుగా అటు స్వాతికి సంబంధించిన కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక మొత్తంగా ఇటు స్వాతికి సంబంధించిన బావ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుని అదుపులోకి తీసుకోవడం, తర్వాత దారితీసిన పరిణామాలు కావచ్చు, అంటే సుమారుగా ఒక మహిళని అత్యంత కిరాతకంగా హతమార్చిన ఘటనకు సంబంధించి కూడా అంతకుముందు గొంతుని చంపాడా లేకపోతే ఏ విధంగా ప్రాణాలు తీశాడా, తర్వాత ముక్కలు చేసేందుకు ఎలాంటి పదునైన పరికరాలను ఉపయోగించడం కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఇటు మహిళ మృతురాలు సంబంధించిన ఎవరైతే దారుణంగా హత్య కాబడిన కుటుంబ సభ్యులు కూడా అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మహేందర్ రెడ్డి ఒకడే కాదు, అతడి కుటుంబ సభ్యులు కూడా తన కూతుర్ని చంపేందుకు ప్రయత్నం చేశారు, సహకరించినట్టుగా ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే అనేక కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి పోలీసులు అదుపులో ఉన్నాడు. కాబట్టి ముందు ఆ మహిళని ఏ విధంగా చంపాడు, ఆ తర్వాత ముక్కలుగా ఏ విధంగా చేశాడు, వాటిని మాయం చేసేందుకు ఎలాంటి పథకరసం చేశాడన్న కోణంలో కూడా పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు. కాబట్టి ప్రస్తుతానికైతే తల మొండెం భాగాలని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక కాళ్ళు వేళ్ల భాగాలు సంబంధించి కూడా ఎక్కడ పడేశారన్న కోణంలో దర్యాప్తు కొనసాగుతుంది. కాబట్టి పూర్తి స్థాయిలో మరికొద్ది సేపట్లోనే పోలీసులు కీలక సమాచారాన్ని మీడియాకి వెల్లడించే అవకాశం అయితే ప్రస్తుతానికైతే కొన్ని మూసి పరివాహక ప్రాంతాల్లో పడేసిన కాళ్ళు వేళ్ల భాగాలను కూడా రీకలెక్ట్ చేసే ప్రయత్నం మేడిపల్లి పోలీసులు చేస్తున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. బలరాం, కిరణ్, అంటే ఆ చుట్టుపక్కల నివాస ప్రాంతంలో ఉన్న వారితో మీరు ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేశారా? లాస్ట్ ఎప్పుడు ఆ అమ్మాయితో ఆ సమీప నివాస ప్రాంతాల వారు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి? ఎప్పుడు ఆ అమ్మాయిని లాస్ట్గా చూశారు? మరోవైపు అంతకుముందు అదే ఇంట్లో ఉండి మధ్యలో ఖాళీ చేసి 4 రోజుల క్రితమే మరోసారి అదే ఇంట్లోకి అద్దెకు దిగిన ఇన్ఫర్మేషన్ మనకు వస్తోంది. ఎలా ఉండేవారు? అంటే ఈ నెల రోజుల పాటు ఏమైనా గొడవల్లో ఉన్నారా? ఎవరు గొడవలు పడ్డం లాంటి సిచ్యువేషన్ ఏమైనా ఉందా? లేదంటే చాలా ప్రేమగా ఉండేవారా? ఏం చెప్తూ ఉన్నారు ఆ చుట్టుపక్కల వారు? ఈ హత్యకు సంబంధించి స్థానికులతో మనం మాట్లాడినప్పుడు కూడా కొన్ని కీలక విషయాలు చెప్పారు. గత కొద్ది రోజులుగా ఇద్దరి మధ్య భార్యాభర్తల మధ్య కూడా గొడవలు జరుగుతున్నట్టుగా ఒక మహిళకి చనిపోయిన యువతి చెప్పినట్టుగా తెలుస్తుంది. కొద్ది రోజుల క్రితమే ఆ మహిళ కూడా ఒంటరిగా ఉండే వ్యక్తి ఆ యువతి బయటికి వచ్చి మాట్లాడే ప్రయత్నం కూడా చేస్తున్నట్టుగా చెప్తున్నారు. కానీ ఇంత దారుణం జరుగుతుందని కూడా తాము ఊహించలేనట్టుగా స్థానికులు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మనం విజువల్స్ లో చూసుకుంటే కూడా వారుండే నివాసం ఏదైతే ఉందో కూడా కనీసం లోపలికి మరో వ్యక్తి వెళ్లే ఆ అవకాశం లేకుండా మొత్తంగా కంజెస్టెడ్ గా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. కేవలం భార్యాభర్తలు మాత్రమే లోపలికి వెళ్ళి అసలు ఏం జరుగుతుంది, కొట్టుకుంటున్నారా, తిట్టుకుంటున్నారా, ఏం జరుగుతున్నారు కూడా బయట మరొక వ్యక్తికి తెలిసే అవకాశం లేకుండా ఉండడం. కనీసం ఎందుకంటే ఫస్ట్ ఫ్లోర్ తర్వాత సెకండ్ ఫ్లోర్ కి పైకి వెళ్లే అవకాశం కూడా ఎవరికి ఉండదు. చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు కూడా లోపల ఏం జరుగుతుందో కూడా తెలుసుకునే ప్రయత్నం కూడా లేకుండా పూర్తిగా నిర్మాణం అంతా కూడా కంజెస్టెడ్ గా ఉంది. కాబట్టి కొంత ఇటు స్థానికులు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కొంత ఇన్నోసెంట్ గా ఉంటారు. ఎవరైతే స్వాతి అలియా
జ్యోతిగా చెప్పుకుంటున్న ఆమె కూడా తరచూ మాతో కిందికి వచ్చి మాట్లాడే ప్రయత్నం చేసేది. 4-5 నెలల గర్భవతి కూడా అని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఎందుకంటే ప్రేమ వివాహం చేసుకున్న తర్వాత కూడా మొదటిసారి ఇప్పుడు వచ్చిన అద్దెకుంటున్న ఇంట్లోకే వాళ్ళు ఉన్నారు. సంవత్సరం క్రితం ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు. తర్వాత మళ్ళీ వచ్చి ఇక్కడే చెప్పారు. అంతకు ముందు ఇక్కడికి వచ్చే ముందు కూడా బాధిత ఎవరైతే చనిపోయిన ఆ యువతి ఉన్నదో వారికి కూడా స్థానికులు చెప్పారు గర్భవతి కాబట్టి ఇల్లు ఖాళీ చేయొద్దని కూడా చెప్పే ప్రయత్నం కూడా తాము చేశామని కూడా చెప్పారు. ఎందుకని మళ్ళీ గర్భవతిగా ఉన్నప్పుడు ఖాళీ చేసిన ఇంట్లోకి ఎందుకు వచ్చారని కూడా చెప్పే ప్రయత్నం కూడా తాము చేశామని చెప్పే ప్రయత్నం చేసింది. కొద్ది రోజుల క్రితమే తమతో మాట్లాడినట్టుగా స్థానికులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఈ ఘటనకు సంబంధించి కూడా ఇంత కిరాతకంగా మహేందర్ రెడ్డి ఇన్నోసెంట్ గా ఉండే ఒక వ్యక్తి, ఇతడు కూడా స్థానికంగా గతంలో క్యాబ్ డ్రైవర్ గా పనిచేశాడు. తర్వాత క్యాబ్లు మానేసి ర్యాపిడో చేస్తున్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఇంత కిరాతకంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతిని అత్యంత కిరాతకంగా చంపడానికి దారితీసిన కారణాలు ఏంటన్న కోణంలో కూడా పోలీసులు కొంత దర్యాప్తు కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక పూర్తి స్థాయిలో ఇప్పటికి ఎందుకంటే తల మొండె భాగాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక అత్యంత కిరాతకంగా హతమార్చిన నిందితుని కూడా పోలీసులు అదుపులో ఉన్నాడు. కాబట్టి ఎందుకు ఆమెను అత్యంత కిరాతకంగా హతమార్చడానికి దారితీసిన పరిస్థితులు ఏంటన్న కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. కాబట్టి మరికొన్ని గంటల్లోనే ఈ కేసుకు సంబంధించి కూడా పోలీసులు మీడియా సమావేశాన్ని పెట్టే అవకాశం కనిపిస్తుంది. మహేందర్ రెడ్డి స్వాతి మధ్య ఏం జరిగింది అన్న సమాచారాన్ని కూడా పూర్తి సమాచారాన్ని మీడియాకు వెల్లడించే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఈ ఘటన స్థానికంగా కలిసివేసినట్టు చెప్పుకో. ఎందుకంటే కొన్ని నెలల క్రితం ఇటు మీర్పేట్ సంబంధించిన ఘటన హైదరాబాద్ వాసులు మర్చిపోక ముందుకే తాజాగా మేడిపల్లి పిఎస్ పరిధిలో కూడా ఇలాంటి ఒక భయంకరమైన ఘటన చోటు చేసుకోవడంతో కూడా స్థానికులు కొంత కలవర పెడుతున్నట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. కఠినంగా శిక్షించాలంటూ కూడా ముక్త కంఠంతో స్థానికులు కోరుతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగుతుంది. సీన్ రీకర్షన్ చేస్తున్నారు కాబట్టి ఎలాంటి దర్యాప్తులో ఎలాంటి విషయాలు వెలుగు చూస్తే చూడాల్సి ఉంటుంది. బలరాం, రైట్, థ్యాంక్ యూ కిరణ్. సారు నా బిడ్డ పోయి 19 నెలలు ఆ ఇంటి పక్కోడే ఎత్తుకొని పోయిండు. ఎత్తుకపోయి పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళ అమ్మ వాళ్ళ నాయన వాళ్ళ అక్క పోయి పెళ్లి చేసుకొచ్చిండు సారు. పెళ్లి చేసుకొచ్చినాక పిల్లను ఇక తోలుకొని పోయిండు. మాతో మాట్లాడినేలాడు ఇన్ని రోజులు. ఒక్క మాట గిట్లే దొంగతనంగా ఫోన్ మాట్లాడుతుండే. అమ్మ మంచిగున్నావా అంటే మంచిగున్నావా అని, అంతే. అంతకు మిగతాది ఇంకేం మాట్లాడలేదు సార్. నా బిడ్డ మంచిగుండు, మా దాంట్లోకి వెళ్ళిపోయినా వాళ్ళ తాన మంచిగుండు, మమ్మల్ని నిడిచి అయినా మంచిగుండు, కడుపుతో ఉన్నామని చెప్పిన. తన ఫోన్లో కూడా ఫోన్ అది కల్వకుట్ట పెట్టిండు సారు. నేను ఫోన్ చేస్తే కలవది, నేను ఫోన్ చేస్తే కల్వకుట్ట పెట్టి లేవలేడా సాతి ఫోన్ చేస్తున్నావు అంటే లేవలేడమ్మా, పనుకోడు వాడు, పనుకోడు, ఏం చెయ్యడు, ఉన్నాడు ఇంట్లోనే. అంటే ఏం తిన్నామంటే కింద ఆమె దగ్గర పోయి బొండలు అడుకొచ్చుకొని తిన్నా అని మనకి గించుకొని అని అన్న సార్. ఇక అంతే పగడు దాకా మెసేజ్ పెట్టిందంట సార్. ఫోన్ లో చూస్తుంది కదా చూడుండి, నాకైతే తెలియదు. తల్లి తండ్రి వాళ్ళ అన్న వాళ్ళ అక్క పోయి దొంగతనంగా మాకు తెలియకుండా పెళ్లి చేసుకొచ్చిండు సార్. పెళ్లి చేసుకొచ్చిండు. వాళ్ళ ఇంట్లోకి పిలుచుకొని ఆ పిల్లకి అన్ని నేర్పిండ్రు. నేను అడిగిన మందిని తిడతాగా సార్. ఈడ మందిని తిట్టక అమ్మ వాళ్ళ నాయననే నేర్పిండ్రు నాకు. తోలుకపోయిండ్రు. ఇక పెళ్లి చేసిండ్రు. ఫోటోలు కూడా చూడని ఇప్పుడు ఫోటోలు పంపించింది సార్. ఫోన్లో కూడా ఉన్నాయి. వాళ్ళ అత్త వాళ్ళ మామ మరిది అక్క వీళ్ళు ఆడు చంపుతామన్నారు. చంపే తీరు సార్. నేను అనంగిన్నా. నేను ఇప్పుడు చూపిస్తా వాళ్ళ పెళ్లి ఫోటోలు కూడా చూపిస్తా ఎట్లా చేసుకొచ్చిండ్రో. అన్ని గిట్ట నిలదీయపోయిండ్రంటే